నేనైతే కాకినాడ నుండి యానం మీదుగా మరుమల క్షేత్రాన్ని చూసుకొని, మరుమల క్షేత్రానికి పక్కన మనకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంది కాబట్టి, నేను కుండలేశ్వర గ్రామానికి వెళ్తున్నానండి. ఇక్కడ చుట్టూ చూశారు గదా! వెళ్తున్నటువంటి రోడ్డు వచ్చేసి కుండలేశ్వరం రోడ్డు. చుట్టూ కొబ్బరి చెట్లు, మరో పక్కన గోదావరి పాయ ఏదైతే ఉందో, వృద్ధ గౌతమి ఆ పాయ అయితే ప్రవహిస్తూ ఉంది. అంతేకాకుండా కోనసీమ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, ప్రకృతి రమణీయమైనటువంటి అందాలతోటి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ గ్రామానికి ఏ విధంగా చేరుకోవాలి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి స్థల పురాణం, కుండలేశ్వర స్వామికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం అంతా కూడా ఇక్కడ పండితులు అయితే పూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి ఓపికతో ఈ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అమలాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మురమల క్షేత్రం, అలాగే కాకినాడకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మురమల క్షేత్రం, శ్రీ వీరేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రమే ఈ కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ ప్రాంగణం మురమళ్ళ బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి ఏటుగట్టు మార్గంగా లోపలికి ఒక 4 కిలోమీటర్ల లోపలికి రావాలి. అయితే ఇటు ప్రత్యేకించి ఆటో సౌకర్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఉండదు. వ్యక్తిగతంగా కట్టించుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏటిగట్టు మార్గం గుండా వస్తుంటే మనకు ఎడమ వైపున కనిపిస్తుంది శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ ఘాట్ కుండలేశ్వరం అని. ఇదే క్షేత్రం కుండలేశ్వర స్వామి యొక్క దివ్య క్షేత్రం. ఈ పుష్కర్ ఘాట్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ పుష్కర్ ఘాట్లో స్నానం చేసినట్లయితే అటు పవిత్రమైనటువంటి గోదావరిలోను ఇటు గంగా నదిలోనూ కూడా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని స్థల పురాణం చెబుతోంది. ఈ దివ్యక్షేత్రంలో స్నానం చేయడం ఎంతో పవిత్రకరమైనటువంటి ప్రాంగణంగా చెప్తూ, అంతకు మించి ఈ క్షేత్రంలో ఎవరైతే కాశీ వెళ్ళి అస్థికలు కలపలేనటువంటి వారు ఉన్నారో వారు ఈ క్షేత్రంలో కలిపితే ఇటు గోదావరిలోను అటు గంగా నదిలోనూ కూడా అస్థికలు కలిపిన ఫలితం లభిస్తుందని చెప్పేసి విశేషంగా ఇక్కడికి అస్థికలు కలిపేటటువంటి వారు కూడా వస్తూ ఉంటారు, తర్పణాలు ఇస్తూ ఉంటారు. అటువంటి దివ్య క్షేత్రమే ఈ కుండలేశ్వర పుష్కర్ ఘాట్ క్షేత్రము. ఈ క్షేత్రంలో స్నానం చేయడం యావత్ అఖండ గోదావరి నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది, అలాగే గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుందని చెబుతుంటారు. అలాగే ఈ క్షేత్రంలో రావి చెట్టు కింద నాగప్రతిష్ఠ చేయడం కూడా అత్యంత విశేషం. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఎక్కువగా నాగప్రతిష్ఠ జరిగిన ప్రాంగణం చూడవచ్చు. ఎవరైతే నాగసర్ప దోషాలు, అలాగే సర్ప సంబంధమైనటువంటి దోషాలు, సంతానలేమి, ఇటువంటి విషయాలు, ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎవరైతే నాగప్రతిష్ఠ చేయించుకోవాలన్నా కూడా ఈ క్షేత్రంలో విశేషంగా చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అటు కాశీతో క్షేత్రంగా, ఇటు అఖండ గోదావరితో సమానమైనటువంటి ప్రధానమైనటువంటి వృద్ధ గౌతమి పరివారము, అంతకు మించి కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రము. ఇటువంటి ప్రాంగణంలో నాగప్రతిష్ఠ చేయించుకోవడం కూడా, అలాగే గ్రహ దోషాలకు సంబంధించి నివృత్తి కోసం కూడా ఇక్కడ విశేషంగా పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క దివ్య శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. కాబట్టి ఎవరైతే కాశీ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో దర్శించుకుని స్నానం చేసి ఈ కుండలేశ్వర స్వామిని దర్శించుకున్న తత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్థల పురాణం ప్రకారం ముందుగా ఎవరైనా కాశీ వెళ్ళాలనుకున్నటువంటి వారు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఈ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆ తరువాతే కాశీ యాత్రలు చేయాలనేది కూడా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. మనం కాశీ స్థల పురాణంలో కూడా చూసినట్లయితే ఈ కుండలేశ్వర ప్రాంగణం గురించి, ఈ కుండలేశ్వర దివ్య క్షేత్రం గురించి, కుండలేశ్వర స్వామి ప్రస్తావన కూడా కాశీ స్థల పురాణంలో కూడా ఉందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ వృద్ధ గౌతమి నదీ తీరాన చక్కగా గోదావరి మాత దివ్య స్వరూపాన్ని కూడా మనం దర్శించవచ్చు. చక్కటి గోదావరి మాత ఆలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, చక్కగా మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రానికి స్నానం ఆచరించడం కోసం చక్కటి ఏర్పాటు అయితే చేశారు. గోదావరి ఉధృతంగా ఉన్నప్పుడు ఈ మెట్ల వరకు కూడా నీరు వస్తుంది. ఇక్కడ నుండే స్నానం ఆచరించవచ్చు.
తక్కువగా ఉన్నప్పుడు ఆ ముందుకుంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు ఉంది. అలాగే వస్త్రాలు మార్చుకోవడం కోసమైనా అటువంటి ఏర్పాటు కూడా అక్కడ చక్కగా చేశారు. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని చక్కటి ఏర్పాట్లయితే చేశారు. కాబట్టి ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వారు ముందుగా దర్శించుకోవాల్సినటువంటి ముఖ్యమైన క్షేత్రం ఈ కుండలేశ్వర పుష్కర్ ఘాట్ స్నానమాచరించాలి. అలాగే కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని కూడా ఆచరించాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. మనకు ఎక్కడ లేని విధంగా ఎక్కడ సముద్ర స్నానం చేసినా, గోదావరి స్నానం చేసినా ఎటువంటి మంత్రాలు మనకు అందుబాటులో ఉండవు. కానీ ఇక్కడ చక్కగా ఒక బోర్డు మీద మంత్రం కూడా ఏర్పాటు చేశారు. స్నానం ఆచరించేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి మంత్రాన్ని కూడా ఇక్కడ మనకు అందించారు. పిప్పలాదాత్ సముత్పన్నే కృతే లోకే భయంకరి మృత్తికాంతే మయాదత్తాం ఆహారార్థం ప్రకల్ప్యతే అనేటటువంటి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం ఆచరించాలి. చక్కగా స్నానాని కోసం కూడా చక్కటి ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు. ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం ఇక్కడకు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్నానం అయిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళాలి. ఆ మార్గం కూడా మనం చూద్దాం. వృద్ధ గౌతమి నది పుష్కర్ ఘాట్లో స్నానం ఆచరించిన తర్వాత కుండలేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రానికి వెళ్తున్న మార్గంలో మనకు చక్కగా శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం, ఆ పక్కనే దివ్యమైన భవ్యమైన అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కూడా దర్శించుకునే అవకాశం ఉంది. ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకుందాం. మనం ఇక్కడ నుండి అంటే పుష్కర్ ఘాట్ నుండి కొండలేశ్వరం టెంపుల్కి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ ఈ ఆంజనేయం బొమ్మ దగ్గర నుండి మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మీరు చూడొచ్చు మనం వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా కొండలేశ్వరం టెంపుల్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి వెళ్తున్నామండి. ఇక్కడ ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి గ్రామం కూడా కొండలేశ్వరం గ్రామమే. గ్రామం చాలా చిన్న గ్రామం. మనం ఇక్కడ చూడొచ్చు కొబ్బరి తోటల మధ్యలో మనకి ఇల్లులు అయితే కనిపిస్తున్నాయండి. వీళ్ళ తోటల మధ్యలో ఇల్లు అయితే కట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు. ఎంత అందంగా ఉందో చూడండి గ్రామం. చుట్టూ కూడా కొబ్బరి తోటలు, అదేవిధంగా అరటి చెట్ల మధ్యలో మనకి ఈ యొక్క గ్రామం అయితే ఉందండి. ఇంత అద్భుతమైనటువంటి గ్రామంలో వీళ్ళందరూ ఉండడం నిజానికి వీళ్ళ అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే బయట సమాజం ఎంతో పొల్యూషన్ తోటి ఉంది. కాకపోతే సంవత్సరానికి ఒకసారి అయినా ఇటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి గ్రామాన్ని చూసేటువంటి అదృష్టం మనకి ఆ భగవంతుడు కలిగించాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ కుండలేశ్వరం గ్రామంలో ఇక ఇల్లులు చూసినట్లయితే చూసారండి, చాలా ఎంత అందంగా ఉన్న ఇల్లులు. దీన్ని ఎదుర్కొంటా రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డు మార్గంలో ఎదుర్కొంటే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే సాక్షాత్తు పరమశివుడి యొక్క విగ్రహ రూపం చాలా అందంగా ఉంది. చూశారు కదండి, ఇది ఎదురుగుంట ఉన్నటువంటి క్షేత్రమే కుండలేశ్వర స్వామి యొక్క క్షేత్రం. ఎదురుగుంట మనకి సాక్షాత్తు పరమశివుడు అయితే దర్శనం జరుగుతుంది. మనకైతే 2 మార్గాలు ఉన్నాయండి. ఇక్కడ బైక్ పెట్టినటువంటి మార్గం అంటే నేను బైక్ వేసుకొచ్చాను కాబట్టి దీని పక్క నుంచి మనకి ఈ సాక్షాత్తు పరమశివుడు ఉన్నటువంటి పక్కనే ద్వారం అయితే ఉంది. అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మనకి అటు సైడ్ నుంచి కూడా అంటే తూర్పు వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి కూడా ద్వారాలు ఉన్నాయి కాబట్టి మనం 2 మార్గాల్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. నేను లోపలికి అయితే వెళ్తున్నాను అండి. ఇదంతా కూడా టెంపుల్ ఆవరణం చుట్టూ కూడా. ఇక్కడైతే మనకి వేణుగోపాల స్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నారు. అదేవిధంగా ఈ క్షేత్రంలోనే మనకి దుర్గమ్మ తల్లి కూడా ఈ కుండలేశ్వర గ్రామానికి గ్రామ దేవతగా. ఇక్కడ ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ కూడా ఉందండి. ఇది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి బావి. అదేవిధంగా ఈ క్షేత్రం కూడా చాలా విశాలంగా మనకి కనిపిస్తుంది. ఈ చుట్టూ కూడా చాలా విశాలమైనటువంటి ప్రదేశం. మనకి శివరాత్రి రోజుల్లో ఈ క్షేత్రం నిండా వేలాది మంది భక్తులు వచ్చి కుండలేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. చూసారు కదండి, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్.
ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2 ధ్వజస్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వేణుగోపాల స్వామి ఎదురుగుంటా ఉన్నటువంటి ధ్వజస్తంభం ఒకటైతే, కుండలేశ్వర స్వామికి ఎదురుగుంటా మనకి ఇక ప్లేస్‌లో ఆ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండీ! దాని పక్కన మనకి నందీశ్వరుడైతే స్వామివారైతే దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను టెంపుల్ లోపలికి వెళ్తున్నానండి. చాలా చూడండి భక్తులు లోపల నుంచి రావడం చూశారు. తర్వాత మహాకాలుడు, మహానందుడు అనేటువంటి ద్వారపాలకులు కూడా మనకి స్టార్టింగ్ స్వామివారి యొక్క టెంపుల్‌కి లోపలికి వెళ్తున్నప్పుడే బయట ఈ ద్వారపాలకులు ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. ఇది మనకి ఈ టెంపుల్‌కి బయట సైడ్ ఉన్నటువంటి మండపం అండి. ఈ మండపం నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాం. పైన మనకి ఎంట్రన్స్‌లోనే కుండలేశ్వర స్వామి అని ఉంది. లోపలికి అంటే గర్భాలయానికి వెళ్తున్నప్పుడు మరొక ముఖమండపం ఉంది. ముఖమండపాన్ని దాటుకొని మనమైతే లోపల కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. మన ఎదురుగుంటా ఉన్నటువంటి స్వామివారే కుండలేశ్వర స్వామివారు. లింగ రూపంలో భక్తులకి మనకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్షేత్రం స్వయంభూ అండి. క్రియాహీనం భక్తిహీనస్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఓం నమః శివాయ. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. కుండలము అనగా చూపెట్టిన పోగు అని అర్థం. ఇస్తే ఆ గోదావరి సముద్రంతోటి, నాథా నాకు బహుమతిగా ఇచ్చిన 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాకుండా మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం. మనిద్దరు ఈ ప్రాంతం కలిసామని అందరూ తెలియాలి అంటే ఇక్కడ ఎదురు గుర్తుండాలి. లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరాడు ఆ వృద్ధ గౌతముని గోదావరి. ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం పట్టిన ప్రతిష్ఠ చేశాడండి. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక లింగాకారం చూడండి, ఈ పక్క పల్లంగా ఉండి మైంగలా గోడుగా ఉంది. ఇది రింగ్ అన్నమాట, చూపెట్టినే రింగు. కుండలము కుండలేశ్వరుడు కుండలాకారంలో ఉన్నాడు కనుక కుండలేశ్వర స్వామి. ఒకటి నది ఒడ్డున, 2వది నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత నదిలో స్నానం చేశాడు ఆ వృద్ధ గౌతముడు. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వసి వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా, ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వసి వస్తుంది అనేది కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగేటువంటి నారదుడు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తా అడిగట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడి కుండలేశ్వర క్షేత్రం గురించి విధంగా చెప్తున్నాడు. అనంతం కుండలాఫలం. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం, ఈ అనంత విశ్వం ఎంతవతే ఉందో అంతర ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఇంత అని వర్ణించడానికి సరిపోనంత, అనగా కోటి రెట్టు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేస్తున్నాడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రంగా విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు పురాణం తెలియజేస్తోంది. ఆయనకి 16 సంవత్సరాలు ఆయుష్ తిరిగిపోయి వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అంటే 4వ శతాబ్దము అనగా కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకి మార్కండేయుడు మొట్టమొదటిగా మానవుడి క్షేత్రం దర్శనానికి వచ్చాడు. ఆయన ఈ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని స్నానం వచ్చేటప్పటికి ఈ దేవాలయం చుట్టూరా ఋషులు, మునులు, యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకుంటున్నారు.
ఎప్పుడైతే మార్కండేయుడు వచ్చాడో వీళ్ళందరూ కూడా ఒక్కసారి లేచి నుంచుని ఇతను మానవుడయ్యి ఉండి ఈ చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే మామూలు ఆసామేష విషయం కాదు. ఇతను కారణ జన్ముడు, లోక కళ్యాణార్థమై ఈ క్షేత్రానికి వచ్చాడు అని అతను ఆహ్వానించి అతని చేత పూజ చేయించి ఇక్కడి నుంచి మానవులు రావడం మొదలెడతారు. మన ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అని చెప్పి మునులు, ఋషులు, యోగులు అందరూ కూడా హిమాలయాలు వెళ్ళిపోయారు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. ఈ మార్కండేయుడు కూడా వాళ్ళతో పాటు హిమాలయాలు వెళ్ళాడు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన 16 సంవత్సరాలు పూర్తయ్యే టైంకి యమధరాజు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో ఈ స్వామి మీద శ్లోకం చదివాడు ఆయన. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, వృషవాహనుడవై నందివాహనుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు, మునీసులు, యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేశారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధుడనే రాక్షసుడు ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తుంటే నీ భక్తులను కాపాడుకోవడం కోసమని ఆ అంధకాంధుడైన రాక్షసును సంహరించావయ్యా కుండలేశ్వర నువ్వు. నేను నీ భక్తున్నే కదా, నన్ను యమధర్రాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మది యమధర్రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం తండ్రి. అంతేకాకుండా 8వ శతాబ్దంలో అనగా కలియుగం ప్రారంభమైన 800 సంవత్సరాలకి ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 15వ శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా అంటే కలియుగం ప్రారంభమైన 1500 సంవత్సరాలకి శ్రీనాథ మహాకవి భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళారటండి. ఆయన కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో రాశారు. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు, కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని శ్రీనాథ మహాకవి తెలుగులో రాశారు కాశీఖండాన్ని. అంతకుముందు వ్యాస మహర్షి అనే వారు వేదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథ మహాకవి. ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కాశీ వెళ్ళేటండి. కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఒక వృద్ధ వేదములు అడిగేట, కోటేశ్వరరావు గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగేట. లేదండి, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అన్నట్ట కోటేశ్వరరావు గారు. ఆ వేద పండితులు పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గాని కాశీ రాకూడదనే విషయం మీకు తెలియదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే ఎలాగా? కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్పడంతో నిర్ఘాంతిపోయేట ఒకసారి కోటేశ్వర గారు. నిర్ఘాంతిపోయి కాశీ పురాణం తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో చెప్తూ ఈ విధంగా చెప్పారు. ఆయన కాశీ వెళ్ళి వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి అని చెప్పడంతో చాలా మంది క్షేత్రం దర్శనార్థం వస్తున్నారు. ఎందుకు స్నానం చేసి కాశీ వెళ్ళాలి? అలా స్నానం చేయడం వల్ల ఫలితం ఏమిటి? కాశీ ఇక్కడ స్నానం చేసి కాశీ వెళ్ళామనుకోండి, కాశీలో ఉండే గంగాదేవి ఉంటుంది, అక్కడ స్నానం చేయగానే ఈ భక్తుడు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం ఇచ్చాడు కనుక నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుందా స్నానం చేసి వెళ్తే. అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, ఆ గంగాదేవి స్నానం చేయగానే మన పాపాలను కూడా కడిగేసుకుంటూ అయిపోయి ముచ్చలా పైకి తేలుతాం. అంటే పాపాలని కూడా గంగలో వదిలేస్తాం. ఈ పాపాలని కూడా గంగాదేవికి అంటుకొని ఆవిడ హంస రూపం వల్ల, అంటే ఆవిడ తెల్లటి రూపం ఉంటుంది, కానీ అందరి పాపాలు వదిలేయటం వల్ల ఆవిడ హంస రూపం వల్ల నల్లగా అయిపోతుందట, అనగా కాకి రూపం ధరిస్తుంట సాయంత్రం అయ్యేటికి. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడక హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీ పురాణం చెప్తోంది. అందుకు ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళారనుకోండి, ఆ తల్లికి ఎప్పుడు హంస రూపం అలాగే ఉంటుంది. వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా ఆవిడ శివసాధ్యం పొందుగాక అని ఆశీర్వదిస్తుంది. మన కాశీ వెళ్ళేది ఎందుకండి? శివసాధ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ. మిగతా తీర్థయాత్రలాగా క్షేత్రాల దర్శనార్థం వెళ్ళేది కాదు. కాశీ అనేది మనం శాశ్వత జీవితం అంతా అయిపోయిన తర్వాత మన శివసాధ్యం పొందడం కోసం వెళ్ళేది కాశీ. అలా శివసాధ్యం పొందాలి అంటే ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళాలి. ఇది కాశీ పురాణంలో చెప్పిన మాట. ఏదో సందర్భంలో ఆయన చెప్తూ
కోటేశ్వరరావు గారు ఈ విషయాన్ని ఒక్క విషయాన్ని చెప్పడం జరిగింది. కుండలేశ్వర క్షేత్రానికి చెప్పాల్సి వచ్చినప్పుడు మొత్తం నేను చెప్పి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన అదే సందర్భంలో చెప్తూ కాశీ వెళ్ళే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళని చెప్పడంతో ఈ స్వామివారి దర్శనార్థం జనం వస్తున్నారు. అంతేకాకుండా ఎందుకు అంత పవిత్రత ఈ గోదావరికి, ఈ స్వామి కన్నా ఎక్కువ పవిత్రత ఏమిటయ్యా అంటే నదీ స్నానం ప్రాముఖ్యత. నదిలో ఏమిటి ఫలితం, ఎందుకు అంత పవిత్రత వచ్చింది క్షేత్రానికి? శ్రీనాథ మహాకవి భీమఖండం అనే పురాణం కూడా రాశారు. అందులో చెప్తున్నారు, స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి తన దానం చేసిన, స్పర్శనార్థ దర్శనాదు, కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. 1,000,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? నెల్లాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. ఒక పుష్కర స్నానం ఫలితం ఏంటండి? 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు, అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంట. నెల్లాళ్ళు గంగా స్నానంతో సమానం ఒక పుష్కర స్నానం. ఇక్కడ ఉత్తర రోజుల్లోనే ఫలితం వస్తుందని భీమఖండం అనే పురాణం చెప్తోంది. ఎందువల్ల? పుష్కరాల టైంలో చూడండి, 11 నదులు వెళ్ళి ఒక నదిలో కలిసి దాన్ని పుష్కరము అంటారు. మన గోదావరికి అయితే గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అప్పుడు సదాశివుడు, త్రిమూర్తులు నదిలో సంచరిస్తూ ఉంటారు. ఆ టైంలో వచ్చే ఫలితం 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. మాకు ఉత్తర రోజుల్లోనే వస్తుందని చెప్తోంది ఈ పురాణం, అంటే భీమఖండం అనే పురాణం. ఎందువల్ల? పుష్కరాల టైంలో 11 నదులు ఒక నదులు కలుస్తాయని చెప్తున్నాం. నదులు అనగా ఆడవి. నదులు ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి సముద్రంలో కలుస్తాయి. అవన్నీ కూడా భర్త దగ్గరికి వెళ్తాయి, అంటే సముద్రంలో కలుస్తాయి. సముద్రుని ప్రతిరోజు రమ్మని కోరింది ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి. ఆ రోజు నుండి కుండలాల బహుమతికి ఇచ్చినప్పుడు, నాథా పంచభూతాలు ఉన్నంతలో కూడా సదాశివుడు, త్రిమూర్తులు నదిలో సంచరిస్తూ ఉండాలి. మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. సదాశివుడు, త్రిమూర్తులు నివసిస్తూ ఉండాలి, మనం వారితో పాటు ఈ ప్రాంతంలో కలిసి ఉండాలి. ఆ విధంగా సముద్రం ప్రతి నిత్యం వస్తూ ఉంటాడు. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నామని, భూమి మీద ప్రవహించేవి 12 నదులు, పుష్కరాలు వచ్చేవి 12 నదులే. కానీ కనపడలేని నదులు చాలా ఉన్నాయి. భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులు అండి 3,400 కోట్ల నదులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. ఋషులు చెప్తున్నారు. అవి ఎక్కడున్నాయి? మనకు కనపడతాయా? కనపడవు. పేర్లున్నాయా? లేవు. ఎక్కడ ప్రవహిస్తున్నాయి? జలాశయ రూపంలో, భూగర్భంలోంచి జలాశయ రూపంలో ప్రవహించే నదులు 3,400 కోట్ల నదులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి అన్ని కూడా సముద్రంలో కలుస్తాయి. భర్తతో పాటు భార్యలందరూ ప్రతిరోజు వస్తారు ఈ ప్రాంతానికి. వచ్చి నదిలో స్నానం చేసి, నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు సముద్రుడు. అందుకు ఈ ప్రాంతంలో గోదావరికి అంత పవిత్రత. నాసికాత్రియంబ, మహారాష్ట్రలో ఉన్న నాసికాత్రియంబక నుంచి ప్రవహించినది నది గోదావరే. ఎక్కడున్నది అయినా గోదావరి. కానీ అన్ని గోదావరిలో కన్నా ఈ ప్రాంతంలో స్నానానికి ఎక్కువ ఫలితం. అందుకని కాశీలో ఉండే గంగాదేవి కూడా ప్రతి నిత్యము తన పాపాలు పోగొట్టుకోవడం వచ్చి స్నానం చేస్తూ ఉంటుంది. కూడా ఈ కుండలాకారంలో మనకు దర్శనం అవ్వదు. దేవాలయ విమానం పైన, అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలీలలు ఏ దేవాలయం మీద కూడా లేవు. దేవాలయ విమానం పైన 24 శివలీలలు ఉన్నాయి. 19 మొత్తం 72 విగ్రహాలు ఉన్నాయి. అందులో 24 శివలీలలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్షేత్రంలోకి ఈ 72 విగ్రహాలు వేయించడానికి కారణం ఏంటయ్యా అంటే 1975లో మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజు నరేంద్రుడు గారు అని చెప్పి ఆయన సంతానం లేకపోతే అండి 65లో కాశీలో యాగం చేశారు ఆయన. ఎందుకని? సంతానం కోసమని. యాగం చేస్తే సంతానం కలిగారు, 3 పిల్లలు కలిగారు. కానీ పురుట్లోనే పోయారు. ఆయన మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళేది చేశాం అంటే ఈ డబ్బంతా ఎక్కడదండి? ఆయన యాగం చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ భార్య, మా పిన్ని గారు జమీందారు కుటుంబం నుంచి వచ్చింది. మేమంటే లేని వాళ్ళం, కానీ మా పిన్ని గారు జమీందారు కుటుంబం నుంచి 100 తులాల బంగారంతో వస్తే సగ బంగారం వేసి కాశీ యాగం చేశాడు సంతానం కోసం అని. కలిగారు, కానీ పురుట్లోనే పోయారు. మనస్తాపం చెంది అన్నాడు ఆయన వేద పండితుడు. ఎక్కడికో వెళ్ళేది చేస్తాం. కాశీతో సమానమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాం మనం. మన దేవుడు సేవ చేస్తుంది, మిగతా బంగారం ఇచ్చానట్ట భార్యని. ఆవిడ సూత్రాలు ఎట్టు పెట్టుకుని 42 తులాల బంగారాన్ని గుడికి విరాళం 1975లో ఆ 42 తులాల బంగారం అమ్మివేసి ఆ రోజుల్లో దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ
దేవాలయ విమానం పైన 24 శివలీలలతో 72 విగ్రహాలు వేస్తూ అందులో 24 శివలీలలు వేయించారు. ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన లేవు. అన్ని విగ్రహాలు సంస్కృత పద్యవాచకాల్లో ఉన్నాయి తప్ప ఇక్కడ విగ్రహ రూపంలో లేవు. వేయించిన 3 పిల్లలు కలిగారు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. మరి మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా మహాశివరాత్రికి స్వామివారి విశేషంగా జనం వచ్చి దర్శనాలు చేసుకుంటారు. పుష్కరాలు 12 రోజులు కూడా భక్తి జనంతో ఈ స్వామివారి దర్శనార్థం జరుగుతుంది. మాకు ఇంకా దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అన్న సమారాధన చేసుకోవడానికి స్థలవులు, అన్న సమాధాన ట్రస్టు, అదేవిధంగా కళ్యాణ మండపాలు, అలాగే మా దేవాలయానికి రావడానికి దగ్గరలో 4 కిలోమీటర్ల దగ్గరలో ఒక ముఖద్వారము, ఇక్కడ 8 కిలోమీటర్ల దగ్గరలో ఒక ముఖద్వారం, ఈ శ్మశాన వాటికలు, చుట్టుపక్కల కాశీలో ఏ విధంగా దహన కార్యక్రమాలు జరుగుతాయో ఈ చుట్టుపక్కల దగ్గరగా ఒక 70-80 గ్రామస్తులు అందరూ కూడా ఈ కాశీతో సమానమైన తెలియడంతో ఈ మధ్యకాలంలో చాలా ఒక 10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో దహన కార్యక్రమాలకి ఇక్కడికి వస్తున్నారు. పార్థివ దేహాలు వచ్చి దహన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మనకు శ్మశాన వాటికలు కావాలి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది దాతలు ఎవరైనా సహకారంతో ఈ శ్మశాన వాటికలు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. అలాగే విధంగా కళ్యాణ మండపం, అలాగే ముఖద్వారాలు, స్వామివారికి ఇక కార్యక్రమాలు చేయవలసిన ఆలోచన ఉంది. ఎవరైనా మీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు చేసి పెడతారని మరి మీరు కోరి ప్రార్థిస్తూ సెలవు. దిగ్విజయాభిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. నా పేరు కాళగూరు కామేశ్వరరావు అండి. ఈ దేవాలయం నేను అచ్చుకుని మేము 4 తరాల నుంచి దేవాలయం అర్చకత్వం చేస్తున్నాం. మా ముత్తాత గారు ఈ ఊరు ఇల్లరకం వచ్చారు. అప్పటి నుంచి కూడా దేవాలయం అంటే పెట్టుకుని ఈ స్వామివారి సేవలో ఉన్నాం. ఈ దేవాలయానికి ఏ విధంగా రావాలి? ఇక్కడ అమలాపురం దగ్గర నుంచి 24 కిలోమీటర్ల దగ్గరలో కుండలేశ్వర గ్రామం ఉన్నది. అలాగే కాకినాడ నుంచి మురమల్ల మీదుగా ఏటుగట్టి వచ్చి ఈ స్వామివారి దర్శనానికి రావచ్చు. అలాగే రాజమండ్రి నుంచి రావులపాలెం, అమలాపురం వచ్చి అమలాపురం నుంచి కుండలేశ్వరం రావచ్చు. ఆ విధంగా ఈ క్షేత్రానికి దగ్గరలో కాట్రాయణ కోన 4 కిలోమీటర్లు అండి. ఇక్కడ ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా స్వామివారి దర్శనం ఉంటుంది. జనం ఉంటే ఆ విధంగా ఒక్కో అరగంట గంట ఉండటం జరుగుతుంది. కానీ 12 గంటల దాకా మాత్రం దేవాలయం తెరిచి ఉంటుంది. సాయంత్రం 5 to 8 గంటల దాకా స్వామివారి దర్శనార్థం ఉంటుందండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ స్వామివారు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పరమేశ్వర ఈ కుండలేశ్వర స్వామి దేవాలయం పక్కనే పిఠాపురం మహారాజులు కట్టించిన దేవాలయం అండి. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి. తర్వాత వెనకాల పక్కనే దుర్గాదేవి అమ్మవారు, మాకు ఒక గ్రామదేవత ఆవిడే. ఆ పక్కనే ఆంజనేయ స్వామి. ఈ గ్రామంలో వల్లీదేవ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సంతాన సుబ్రహ్మణ్య స్వామి వివాహం కాని వారు అక్కడ అభిషేకాల నుండి వివాహం జరుగుతుంది. తర్వాత సంతానం లేని వారు అక్కడ చేయించుకుంటే సంతానం జరుగుతుంది. అలాగే వల్లీదేవి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ఊళ్ళో. ఇది ఆచారమూర్తి అండి. బ్రహ్మదేవుడు ఆచారమూర్తి. ఈశ్వరుడు ఆయన తలకాయలు నలిగేస్తూ ఉంటాడు. యుగానికి ఒక్కో తలక నలుగుతూ ఉంటాడు. ఎవరు బ్రహ్మదేవుడు. అందుకే ఆచారమూర్తి అంటారు ఆయన. ఇది లింగోద్భవమూర్తి. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేను దేవుళ్ళలో కల్లా మేము గొప్పవాళ్ళం అన్న సందర్భం వచ్చినప్పుడు లింగంలోంచి ఉద్భవించినవాడు. అంటే లింగం కింద మారాడన్నమాట ఈశ్వరుడు. అప్పుడు లింగోద్భవమూర్తి అంటారు. పైన వాయువు, పక్కన వరుణదేవుడు, లక్ష్మీదేవి. హరిహరమూర్తి అంటే ఈశ్వరుడు అర్ధనాది ఈశ్వరుడు. ఎలాగో హరిహర అంటే విష్ణుమూర్తి, ఈశ్వరుడు మూర్తి అనమాట హరిహరమూర్తి. ఇక్కడ కంకాలమూర్తి, అలాగే త్రిపుర సంహారమూర్తి, అలాగే పైన లక్ష్మీ నరసింహోత్సవ మూర్తి పైన బాగా పైన. వెళ్ళాలని పైన ఇచ్చి ఉంటుంది మీకు. ఎలా అంటే ఇలా వచ్చి చూసుకో. ఇలా వచ్చి అన్నపూర్ణాదేవి ఈశ్వరుడు విశ్వేశ్వరుడు భిక్షాటనమూర్తి అనమాట. అలాగే నైరుతి, ఆ పైన మన్మథ సంహారమూర్తి, ఆ పైన మేధా దక్షిణామూర్తి, శరభసాలవమూర్తి శలభసాలువరుడు, అలాగే గాయత్రీదేవి సుఖవాహనమూర్తి. విష్ణుమూర్తి శశపాన్ మీద పడుకుని ఉన్న మూర్తిని చూస్తూ ఉంటాం మనం ఎక్కడైనా.
ఈశ్వరుడు సుఖవాహనమూర్తి. అలాగా విష్ణుమూర్తిలాగా పడుకున్న మూర్తి ఎక్కడ మనం చూసుకున్నాం, అలాంటి మూర్తి సుఖవాహనమూర్తి. ఆ పక్కన ఏకపాదుడు, ఈశ్వరుడు ఎక్కడ కూడా ఒక కాలుతో ఉన్న మూర్తి ఎక్కడ మీకు చూసుంటారు, అటువంటిది ఏకపాదుడు ఆయన. ఈ విగ్రహాలన్నీ మధ్యకాలంలో చూసి చాలామంది ఒక 10 సంవత్సరాల నుంచి ఫోటోలు తీసుకుని వాళ్ళ దేవాలయం మీద వేసుకోవడం జరుగుతుంది. అలాగే యమధర్మరాజు, వీరభద్రుడు, కాలభైరుడు ఈ మూర్తి ఈ పక్కనే. అలా తూర్పు భాగానికి వెళ్దాం. అవును, శుక్రవారం కదరా మీ గురువు వృద్ధగౌతమి గోదావరి. ఈ వృద్ధగౌతమి గోదావరి సముద్రుడు వచ్చి 2 కుండలాల బహుమతికి ఇచ్చాడని చెప్పుకున్నాం. ఒకటి నది ఒడ్డున, ఒకటి నదీ గర్భంలో ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాం. నదీ గర్భంలో ఉన్న గుడిని దేవతలందరూ కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2-3 ప్రాంతంలో స్నానం చేసే స్నానాన్ని దేవతా స్నానం అంటారు. ఆ టైంలో వచ్చి దేవతలందరూ, ముక్కోడి దేవతలందరూ వచ్చి నదిలో స్నానం చేసి నదీ గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామి, నదీ గర్భంలో దేవతలు ఆ కుండలేశ్వర స్వామిని కంచుగుళ్ళతో నిర్మించుకున్నారనేది పురాణం. నదీ గర్భంలో కంచుగుడులు ఉన్నాయని చెప్పబడుతున్నాయి. అందులో ఉన్న కుండలేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఉండేవారు. మనకి మానవులకి ఎవరికి కూడా దర్శనం జరగలేదు, కానీ వినికిడి మాత్రం ఉంది. మా పూర్వీకులు నదీ స్నానానికి తెల్లవారుజామున 2-3 ప్రాంతాలు వెళ్తే నదిలోంచి ఓంకారనాదాలు, భజన కీర్తనలు వినపడుతూ ఉండేవని చెప్పుకునేవారు. నదిలోంచి నదీ గర్భంలో కంచుగుళ్ళు ఉన్నాయని పురాణం. అందులో ఉన్న కుండలేశ్వర స్వామి 2-3 ప్రాంతాల్లో వచ్చి స్నానం చేసి పూజ చేసుకునేవారని చెప్పి, అదే టైంలో కాశీలో ఉండే గంగాదేవి కూడా వచ్చి పూజ చేసుకునేదని, ఆవిడ స్నానం చేసి కాకి రూపంలో వచ్చి స్నానం చేసి అంశ రూపంలో ఉద్భవించేదని కాశీలో. అదే టైంలో సముద్రం కూడా వచ్చి స్నానం చేసి ఆయన భార్యలందరితో పాటు వచ్చి స్నానం చేసి ఆయన ఉండేవారని చెప్పబడుతోంది. నదీ గర్భంలోంచి ఓంకారనాదాలు, భజన కీర్తనలు వినపడుతూ ఉంటాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా శ్రద్ధగా ఎవరైనా ధ్యానం చేసుకుంటే ఆ టైంలో 2-3 ప్రాంతంలో వాళ్ళు కూడా వినపడుతున్నాయని ఇప్పుడు ఉన్న భక్తులు కూడా చెప్తూ ఉంటారు. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.